ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలో చేరిపోవాలి, సకల సౌకర్యాలు అనుభవించాలనే ఆలోచనలు రాజకీయాల్లో సర్వసాధారణం. అందుకే చాలా మంది అధికార పార్టీలోకి చేరిపోతారు. తెలంగాణలో కూడా అలాగే చేరిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఇంటికొచ్చి కండువాలు కప్పి మరీ చేర్చుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం పొమ్మనలేక పొగబెడుతున్నట్టుగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. వలసలదారులకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి దిమ్మ తిరిగిపోయే నిర్ణయం తీసుకుంది. 2 రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ కేడర్ నాయకులను 3 భాగాలుగా విభజించారు. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వారిని గ్రూప్ ఏగా, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారిని గ్రూప్ బిగా, ప్రభుత్వం ఏర్పడ్డాక చేరిన వారిని గ్రూప్ సిగా విభజించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాతిపదికనే వీరికి పదవులు కూడా ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పాత నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ కేడర్కు పదవులు దక్కడం లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమ వాళ్లకే పదవులు ఇచ్చుకుంటున్నారని, తమను లెక్క చేయడం లేదని గొడవలు కూడా జరుగుతున్నాయి. పటాన్చెర్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3 వర్గాలుగా విడిపోయింది. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీంతో ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి, వారి వెంట ఉన్న కేడర్కు నామినేటెడ్ పదవుల విషయంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. గ్రూప్ బిలో ఉన్న వారికి కాస్త తక్కువగా, గ్రూప్ సిలో ఉన్న వారికి మరింత తక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపులను సహించబోమని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. చట్ట సవరణ కూడా చేస్తామని చెప్పింది. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను లాగే పనిలో రేవంత్ రెడ్డి బిజీ అయ్యారు. కానీ ఇది మొదటి నుంచి రాహుల్ గాంధీకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది ఈ చేరికలను వ్యతిరేకించారు. మరోవైపు దీనిపై బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో డ్యామేజ్ జరిగింది. మేనిఫెస్టో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. దీంతో రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పనితీరుపై ఆయన ముందు నుంచి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న మీనాక్షి నటరాజన్ను రాష్ట్రానికి పంపించారని తెలుస్తోంది. ఆమె వచ్చి రాగానే మొదటి వేటు వలస వచ్చిన వాళ్లపైనే వేశారు. దీంతో ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్లాన్ భాగంగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమేనన్న వాదన బలపడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వారికి పదవుల కోసం, తమ పనుల కోసం పార్టీ మారనేది బహిరంగ రహస్యం. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయంతో వాళ్లందరికీ చెక్ పెట్టినట్టయింది. ఇప్పుడు ఫిరాయింపుదారుల భవితవ్యం కన్ఫ్యూజన్లో పడింది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటు పార్టీలోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి వారంతా తిరిగి పాతగూటికి వెళ్లిపోతారా అన్న చర్చ కూడా మొదలైంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇప్పటికే సొంత గూటికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ దెబ్బతో మిగిలిన వాళ్లు కూడా తిరుగుటపా కట్టక తప్పేలా లేదు. లేకపోతే తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అవుతుందని కాంగ్రెస్కు వలస వెళ్లిన లీడర్లలో చర్చ మొదలైందని తెలుస్తోంది.